బీహార్ కంటే విద్యా వ్యవస్థలో వెనకంజ ఉండడాన్ని ఎలా చూస్తారు? గతంలో ఐక్యరాజ్యకెళ్ళినటువంటి విద్యార్థులు ఈరోజు వెనకంజలో ఉండడం, బీహార్ కంటే తక్కువలో ఉండడాన్ని ఎలా చూస్తారు? చూసేదేముంది ఇందులో? వాస్తవమే కదా! ఇప్పుడు బీహార్ అంటే అల్లర్లకి, కొట్లాట్లకి లేదా హత్యలకి దానికి ముందుండేది. ఈరోజు వాళ్ళు అలాంటి స్టేట్ ఈరోజు చాలా విద్యా వ్యవస్థలో ముందుండి మనం అనుకుంటున్నాం. అలాగే ఏదైతే చెప్పానో ఆంధ్రప్రదేశ్ లాగా తయారైంది ఇది కూడా. విద్యా వ్యవస్థ కనుక తీసుకుంటే మన లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు సంవత్సరం వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా నాడు నేడు అనే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి వసతులన్నింటినీ కూడా దూరం చేసి క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నారు ఒక పక్కన. కానీ క్వాలిటీ విద్యనివ్వట్లేదు, క్వాలిటీ ఫుడ్ని ఇవ్వట్లేదు పిల్లలకి. వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఈ తల్లికి వందనం అనేది అమ్మఒడిని కాస్త పేరు మార్చి వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వాలి కాబట్టి పేరు మార్చుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో కనీసం అవి కూడా ఇవ్వకుండా సంవత్సరం పాటు కాలం అంతా కూడా కాలం గడిపేశారు. మరి ఈరోజు నిన్న కాక మొన్న చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళకి రిజల్ట్స్ విడుదలయ్యాయి. వచ్చిన తర్వాత ఎన్నడూ చూడని విధంగా మన దేశంలో ఈరోజు 60% ఆఫ్ ద స్టూడెంట్స్ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇందులో. ఎందుకంటే ఎన్నడూ కూడా ఇంతమంది ఒక 60% వరకు, అంటే ఇది మామూలు విషయం కాదు, ఎంతమంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారనేది గతంలో ఎన్నడూ జరగలేదు. మరి ఈసారి జరిగింది. ఈ ఘనత అంతా ఎవరిది అంటే మరి మన లోకేష్ అన్న గారిది. అయితే ఆ 60% ఆఫ్ ద స్టూడెంట్స్లో దాదాపు అంటే 6 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాస్తే 1,15,000 మంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఫలితాలు ఇచ్చారు. ఈ 1,15,000 మంది స్టూడెంట్స్లో దాదాపు చాలా వరకు అందరికి అన్ని సబ్జెక్టులో 90 అబోవ్ వచ్చాయి. ఏదో ఒక సబ్జెక్టు సోషల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాపట్ల కానీ వైఎస్ఆర్ జిల్లాలో కానీ స్టూడెంట్స్ మీరు మీడియాలో కూడా చూసుంటారు. వాళ్ళకి అన్నిట్లో 90 అబోవ్ వస్తే సోషల్ మటుకి 23 మార్క్స్ వచ్చాయి. వాళ్ళ పేరెంట్స్ ఇదేంటి పాప అన్నిట్లో బాగా చదివింది కదా, తను మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మార్కులు తక్కువ ఫెయిల్ అయ్యారంటే అసలు ఎంత ఆశ్చర్యం ఉండదు. కూలీ పనులు చేసుకునే వాళ్ళ కూతురు అన్ని మార్కులు తెచ్చుకుని సోషల్లో ఫెయిల్ అయితే వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చి రీవాల్యుయేషన్ కట్టారు. కడితే దాదాపు 96 మార్కులు వచ్చాయి. అంటే 23 ఎక్కడ 96 ఎక్కడ. ఇలా చూసుకుంటే 11,000 మంది రీవాల్యుయేషన్ కడితే ఉత్తీర్ణులయ్యారు. మరి ఎక్కడ జరిగింది ఈ లోపమంతా? ఎక్కడ జరిగింది ఈ తప్పిదం అంతా? మరి ఈ ఎగ్జామ్స్కి ముందు లోకేష్ గారు స్టూడెంట్స్ని కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఏమని? రీవాల్యుయేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ఫీజులు మేము కలెక్ట్ చేసుకోము, మన గవర్నమెంట్ విద్యార్థులకి మంచి సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళ బర్డెన్ కాకుండా మనం చూసుకుంటామని చెప్పారు. ఈరోజు రీవాల్యుయేషన్ అనే పేరుతో దాదాపు 60% మంది అప్లై చేస్తే 6 కోట్లు వసూలు చేశారు. మరి ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుంది? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు చోద్యం చూసుకుంటూ వీళ్ళు వచ్చేసి సభల్ని కండక్ట్ చేసుకుంటూ మహానాడు అంటారు, లేకపోతే ఇంకోటి మ్యూజికల్ నైట్ అంటారు, గెట్ టుగెదర్ అంటారు, వీళ్ళు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే విద్యార్థులు, యువత, మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తమై ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకు ఒక పైశాచికమైనటువంటి ఆనందం, వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు నెరవేర్చుకోవడానికి, వీళ్ళు ఈగో సాటిస్ఫై చేయడానికి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి, రెడ్ బుక్లో లిస్టర్ అంతా కూడా వాళ్ళు సక్రమంగా తూచా తప్పకుండా అమలు చేయడానికి మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే మీరు చూస్తున్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. అలాగే మొబైల్ ఏదైతే రేషన్ బియ్యం వాహనాలు ఉన్నాయి కదా, వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. పరిణామాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో సామాన్య ప్రజలు బతికే విధంగా అయితే లేదు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు సామాన్య ప్రజలు బ్రతకడానికి అన్న క్యాంటీన్లు ఉన్నాయిగా అంటారు. అంటే ఒక మనిషికి అన్న క్యాంటీన్ ఉంటే సరిపోతుందా? అంటే వాళ్ళకి విద్య కానీ, వసతి కానీ, వాళ్ళకి బతుకు తెరువు కానీ ఇవేమి అవసరం లేదా? కేవలం అన్న క్యాంటీన్ నుండి, అంటే నువ్వు అడుక్కు తినేవాడివి, ఎప్పుడు అడుక్కు తినేవాళ్ళలాగే ఉండరా, నువ్వు ఎదగొద్దు, నువ్వు ఎప్పుడు మా కింద చెప్పు కింద ఇదిలా పడి ఉండాలి నువ్వు అని చెప్పేదేనా ఈ ప్రభుత్వం? అన్న క్యాంటీన్లు పెట్టండి, కానీ అన్న క్యాంటీన్లే మేము పెట్టేసాము, అదే పెద్ద అభివృద్ధి, అదే మేము ఇచ్చేటటువంటి సంక్షేమం, లేదంటే ప్రజలకు అదే రిక్వైర్మెంట్ అనుకోవడం తప్పది. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? 146 ఇంకా పైగా ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పారు. ఎవరిని చూసి కాపీ కొట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, గతంలో ఆయన చూసి మీరు కాపీ చేసి పేస్ట్ చేశారు. కాకపోతే ఏం చేశారు మీరు? ఆయన కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి మరో శ్రీలంక అయిపోతుందని తెలిసి కూడా మరో శ్రీలంక అయిపోతుంది, ఇన్ని సంక్షేమాలు ఎలా ఇస్తారని చెప్పి 5 సంవత్సరాలు గగ్గోలు పెట్టారు.
మరి మరో శ్రీలంక అని చెప్పిన వాళ్ళు అంతకు మించి మీరు డబుల్ త్రిబుల్ మీరు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకు కానీ జీతం వేతనాలు కానీ అలాగే తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా డబుల్ ఇస్తానని చెప్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి వెళ్ళిపోయారని చెప్పి. ఈయన చేయలేదా? సంవత్సరం అయింది వచ్చి, సంవత్సరంలో దాదాపు 1,70,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మరి ఆ 1,70,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? అమరావతి అభివృద్ధికి ఖర్చు పెట్టారా, లేదంటే ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చి దానికి ఖర్చు పెట్టారా? దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పమని ప్రజలకి ఆ ధైర్యం ఉందా? ఇలా ఉంటాయి వాళ్ళు చేసే పనులన్నీ కూడా. ప్రతిదీ కూడా ఏంటంటే ఒక మోసపూరితమైనటువంటి మోసం చేసే మాట చెప్పి ఆ మాటని ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులందరూ కూడా పదే మైకుల ముందు చెప్పి ప్రజల మైండ్ అంతా కూడా ట్యూన్ చేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంచి చేసి కూడా సంక్షేమాలు ఇచ్చి కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించిన వ్యక్తి ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు అధిష్టానంలో ఉన్నారు. మేడం మీరు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ కూడా ఈసారి సంపద సృష్టించే విధానం గతంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతున్నాడు, కానీ ఈరోజు సంపద సృష్టించడం ఎలాగో చెవులో చెప్పమన్న విధానం ఎలా చూస్తారు? సంపద సృష్టిస్తానని చెప్పేసి ఆయన చెప్పిన అది ఒక లాజికల్ వర్డ్, అది ఒక లాజికల్గా చెప్పే వర్డ్. అది రాజకీయం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తారు మన సిబిఎన్ గారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదు కాబట్టి ఈరోజు ఆయన ఈ స్థానంలో ఉన్నారు. రాజకీయాన్ని ఎప్పుడు రాజకీయంగా చేస్తే ప్రజలు ఏముంది ఈరోజు ఆయన చెప్పేది కూడా అదే, ఏముంది చెప్తాము చేసినప్పుడు కదా. మహా అయితే ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు సంవత్సరం కాలం హామీలు ఇచ్చారు, సంవత్సరం కాలం ప్రజలకు ఇవ్వాలి సంక్షేమాలు, మరి అవన్నీ ఎగ్గొట్టేసినట్టేగా. పోనీ వాటి గురించి ఎక్కడైనా చెప్పారా? ఈ సంవత్సరం అంతా మేము ఇవ్వలేదు, ఆ బకాయిలన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పేసి అది ఇది కలిపిస్తామని ఎక్కడైనా చెప్పారా? లేదు. కానీ ఆ సంవత్సర కాలం అంతా కూడా కలిసి వచ్చేసిందిగా. ఇంకో సంవత్సరం కూడా గడుపుతారు. అలాగే ఇంకో సంవత్సరం ఎలక్షన్స్ వచ్చే ముందు అప్పుడు అమలు పరుస్తారు. ఈ లోపల ప్రజలకి ఇప్పుడు దాకా తిట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ టైం వచ్చేసరికి ఆహా ఓహో ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నాయి అంటారు ఎలక్షన్ ముందు. ఇదే జరిగేది. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చూసాం, 4వ సారి చూస్తున్నాం. మోసపోతూనే ఉన్నారు. ఏం చేయగలం ఇంకా? మహానాడులో జరిగింది కదా చూసారు, కడపలో మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈసారి 11 కాదు, ఈ కడపలో 10కి 10 మేమే గెలుస్తామని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు పరిణామం? ఆయన ఈ మహానాడు అనే కార్యక్రమాన్ని వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి చూసుకుంటే ప్రజలకి ఏం కావాలి, ప్రజల కోసం ఇప్పటిదాకా మనం ఏం చేసాము, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాము అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే సూపర్ 6 హామీలు అనేవి ఇంకా అసలు పూర్తిగా జిందాబాద్ అన్నట్టే. కొత్తగా ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు 6 శాసనాలట అవి కొత్తగా మళ్ళీ తీసుకొచ్చారు. ఈ 6టికే సూపర్ 6కే దిక్కులేదు, మళ్ళీ 6 శాసనాలు. అది ప్రజలు గుర్తించాలి. ఇక్కడ వ్యవహారం కనుక చూసుకుంటే 3 రోజుల పాటు కడపలో జరిగినటువంటి వ్యవహారం చూసుకుంటే రాయలసీమలో మేము పెట్టాము. రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అనుకున్నాడు, ఇప్పుడు ఏమైంది? మేము పెట్టాము చూసుకోండి, ఎవరిది కాదు అడ్డా అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మైక్లో మాట్లాడటం మీరు వినే ఉంటారు నాకు తెలిసి. ఎలా రెచ్చగొట్టే విధంగా కక్షపూరితంగా మేము పెట్టాము. కేవలం ఏంటంటే మాకు అధికారం ఉంది, మేము వినియోగించుకుంటున్నాం. ఏ విధంగా అంటే మేము ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడానికి, లేదా మేము కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము చేస్తున్నాం ప్రజెంటేషన్. సీఎం గారిని పట్టుకొని పులివెందుల ఎమ్మెల్యే పులికేష్ అని చెప్పడం, ఆయన పిలవడానికి ఎలా చూస్తారు అనిత గారు? ఆవిడకి మరి మాట్లాడుతుందో లేదంటే లేక మాట్లాడుతుందో తెలియదు, కానీ ఎంత హోమ్ మినిస్టర్ అయితే మాత్రం నోరుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అది ఆవిడ విజ్ఞతకే వదిలేయాలి. పైగా మళ్ళీ నేను టీచర్ని, నేను అది ఏదని చెప్పుకుంటూ ఉంటారు. ఒక విషయం మర్చిపోయి ఉంటారు ఆవిడ బహుశా. ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అయితేనే అక్కడ హోమ్ మినిస్టర్ అయింది. సిబిఎన్ గారు ఎమ్మెల్యే అయితేనే, ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఆయన కూడా ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అందరూ క్యాబినెట్ అందరూ కూడా ఎన్నుకోవడం బట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మినిమం బేసిక్ ఏంటి? ఎమ్మెల్యే లేకుండా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గర్వంగా చెప్పుకుంటాం. అంతకుముందు 2 సార్లు ఎంపీగా చేసిన ఆయన సింగిల్గా ఏ సింబల్ లేకుండా వచ్చి పౌరుషంతో ఏ సింబల్ లేకుండా పోటీ చేస్తే 5 లక్షల పైగా ఆయనకి ఎన్నికలు అది మెజార్టీ తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి పులివెందుల ఎమ్మెల్యే అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యే, ఈవిడ గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే, ఏదో మినిస్టర్ ఇచ్చారనుకోండి. బేసిక్ అదే కదా, అక్కడ నుంచి రావాల్సిందే కదా. 3 ఏళ్ళు ఏం లేదండి, మనుషుల్ని రెచ్చగొట్టి పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని, సానుభూతి పరుల్ని రెచ్చగొడితే ఈ రెచ్చిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏదో ఆవేశంలో ఇంకొక మాట అండి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు జైల్లో పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి తిప్పడం, ఏదో విధంగా
రెచ్చగొట్టి జనాల్ని ఇంకా ఈ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ముద్రేపించడానికి ఇవన్నీ కూడా.